పుట్టగానే నీకు దూరం అయ్యాను. ఇప్పుడు నా బిడ్డకి దూరం అవుతున్నాను. నేనేం పాపం చేశానమ్మా? నిత్యలా ఉండటమే నువ్వు చేసిన పాపమే. ఈ ఇంటికి కూడా లోవటమే నీకు పట్టిన దరిద్రం. బతకాలని ఆశగా ఉందమ్మా. నా బిడ్డను నేను కళ్ళారా చూసుకోవాలని. మీరెవ్వరూ ఏడవద్దు. ఇది ఆనందంగా ఉండాల్సిన సమయం. అందరం సంతోషంగా ఉండాలి. నవ్వులు తప్ప ఏడుపులు వినిపించకూడదు. హాయిగా నవ్వండి. మంగేంటే చంద్రముఖిలా మారిపోయింది. అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే నవ్వుతుంది. అది ఏడవలేక నవ్వు. జేజీ, ఏదైనా ఒక సంతోషకరమైన విషయం చెప్పండి. అత్తయ్య, నవ్వు తప్పించే మాట ఒకటి చెప్పండి. పిన్ని, బాబాయ్, మీరు జోకులు బాగా చెప్తారు కదా, ఒకటి చెప్పండి. అమ్మా, హ్యాపీ న్యూస్ ఏదైనా చెప్పమ్మా. మంగా మంగా, అదిగో ఆయన పిలుస్తున్నారు, వెళ్ళాలి. ఏంటండి పిలిచారు? బాబెక్కడా? బాబుని ఎంత బాగా రెడీ చేశారండి. స్నానం అంటే కాస్త అడ్డు అయింది కానీ రెడీ చేయడంలో మనం ఎవర్ గ్రీన్, ఎవరెస్ట్ బంగారం. సార్, క్రెడిట్ అంతా మీరు ఒక్కడే కొట్టేస్తారా? బాబును రెడీ చేయడంలో నా కాంట్రిబ్యూషన్ లేదా? చేసేవులే బోడి సాయం. ఎప్పుడు టక్కేసుకొని ఆ టై కట్టుకొని రావడం తప్పితే వెరైటీ కాస్ట్యూమ్ లో ఒక్కసారి వచ్చావా? ప్రోటోకాల్ పాటించడం కూడా తప్పేనండి. సరే ఆడోకు. మంగా, చారి కూడా హెల్ప్ చేశాడు. ఇద్దరం కలిసి బాబుని రెడీ చేసాం. ఎలా ఉన్నాడు బాబు? ముద్దొస్తున్నాడండి. వీడికి నాదిష్టే తగిలేలా ఉంది. ఎందుకు అన్ని బొట్లు పెట్టావు? దిష్టి బొట్లండి. ఇలా కాటుకతో బొట్లు పెడితే బాబుకి ఏ దిష్టి తగలదు. అవునా? సరే సార్, ఇదెలా మర్చిపోయాం మనం? దిష్టి చుక్క పెట్టాలి కదా. అయ్యో, నాకు దిష్టి చుక్క పెడుతున్నారేంటండి? నీళ్ళు కూడా బేబీ ఉంది కదా, తనకి దిష్టి తగలకూడదని.
బేబీకి నేను ఎలాగో దిష్టి చుక్క పెట్టలేనని మీరు నాకు పెట్టారా? అదేంటోయ్, ఈ బాబుకు బొట్టు పెట్టిందానివి మన బేబీకి పెట్టలేవా? ఆ అదృష్టం నాకు లేదండి. ఏమంటున్నారు మేడం? ఆ బాధ్యతలన్నీ మీ సార్వేచారి గారు, నాకే సంబంధం లేదు. అందుకేగా కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆయన వీడు కడుపులో పడ్డప్పటి నుంచి వీణ్ణే కలవరిస్తున్నారు తప్పితే నన్నేమైనా పట్టించుకుంటున్నారా మీరు? అందుకే నేను హట్ అయ్యాను. రేపు బేబీ పుట్టాక నేను దూరంగా ఉంటాను. దగ్గరికి రానంటే రాను, అంతే. నువ్వెలా దగ్గరికి రావో నేను చూస్తాను. నేను రావాలనుకున్నా రాలేనండి. నేను రప్పిస్తాను కదా. అది మీ వల్ల కాదు. ఈ సూర్యదేవర జయసూర్య వల్ల కాని పనా? ఏం మాట్లాడుతున్నావు మంగా? కొన్ని పనులు ఆ దేవుడి వల్ల కూడా కావండి. మీ దేవుడి వల్ల కూడా కాంది నా వల్ల అవుతుంది. అది జరిగే పనైతే ఎంత బాగుండేదో. మేడం, మీరు సార్ మీద అలిగారు అంటే మీ అలక సార కోపం రెండు తాటాకి మంట లాంటివి. వెలిగినంత సేపు పట్టదు ఆరిపోవడానికి. అవును, పుట్టినంతసేపు పట్టలేదు చనిపోవడానికి. సరే, నేనేం చేయాలి చెప్పంగా, వెంటనే చేసేస్తాను. నాకు తెలుసండి, మీరు నా కోసం ఏవైనా చేస్తారు. అడుగు, మరి ఆలస్యం ఎందుకు? ఆల్రెడీ ఆలస్యం అయిపోయిందండి. అదేగా చెప్తున్నాను, నువ్వు అడిగింది నేను ఎందుకు చేయడం కుదరదో చూస్తాను. అయ్యో, బాబుకి ఆకలేస్తూ ఉంటుంది, ఏదైనా తినిపించాలి. తినిపించగలరా? ఓ శాంతేనా, దీనికోసమే ఇంత బిల్డప్ ఇచ్చావు? చరీ సార్, ఇండియన్, ఇటాలియన్, అమెరికన్, చైనీస్, జపనీస్, కాంటినెంటల్, ఎనీ ఫుడ్ ఏది తింటే అది బేబీ వెంటనే ఆర్డర్ చేయి. ఏమిటి సార్ అన్నారు? వినపడలేదు చరీ. చిన్నపిల్లలు అవి తినరండి. వాళ్ళు తినే ఫుడ్ వేరే ఉంటుంది. పాలు తాగుతారు, సెర్లాక్ లాంటివి తింటారు. నువ్వు ఏది తింటానంటే అది తెప్పిస్తాను. మీ అమ్మ హ్యాపీ అయితే నాకు అంతే చాలు. సరే సార్, మీ మేడం చెప్పిన మెనూ తీసుకురా, బాబుని ఫీడ్ చేద్దాం. అలాగే సార్. ఇప్పుడే కదా స్నానం చేసావు, అప్పుడే పోసేసావేంటి? వాష్రూమ్ వస్తే చెప్పాలరా. వాడి భాషలో వాడు చెప్పే ఉంటాడు సార్, మనకే తెలియదు. సర్లే, ఇంకో ప్యాంట్ తీసుకురా. అలాగే సార్.
అదే బాబుకి ఇలా సేవలు చేయటం మీకు అలవాటు లేదు కదా. ఏమైందండి? వీణి చూస్తుంటే నన్ను చూసుకుంటున్నట్టుంది మంగ. సరిగ్గా నేను వీడంతున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి వరకు అమ్మ పొత్తిల్లో ఉన్న నేను అమ్మ కనిపించక, అమ్మ ఏమైందో ఎటుపోయిందో తెలియక ఏడ్చాను. జేజీ అత్తయ్య నన్ను చూసుకున్నారు. పెళ్ళయ్యాక పిన్ని. ఇప్పుడు నేను వీడికి చేస్తున్నవన్నీ అప్పుడు నాకు వాళ్ళు చేశారు. ఆ వయసులో నాకేం తెలీదు, కానీ నన్ను కన్న మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళడానికి ఎంత బాధపడి ఉంటుందో. బిడ్డని వదిలేసి చనిపోవడం చావుకు మించిన నరకం. పగవాడికి కూడా ఆ పరిస్థితి రాకూడదు. పగవాళ్ళకు కాదు జే, నీ సొంత భార్యకే వస్తోంది. నిన్ను కన్నా అమ్మలా నువ్వు కట్టుకున్న భార్య కూడా నిన్ను బిడ్డని వదిలేసి వెళ్ళిపోతోంది. ఓ తెలియని వయసులో నేను అనుభవించిన మొట్టమొదటి బాధ అది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కోలుకోలేని బాధ. ఒక పసిబిడ్డ చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మలేని లోటు అలాగే ఉంటుంది. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పసితనమైన, మగతనం, ఆడతనమైన ఒక ఖచ్చితమైన తోడంటూ ఉండాలి. లేదంటే ఆ జీవితం ఒంటరిదైపోతుంది. ఒంటరి జీవితంలో కళ్ళ ముందు ఎన్ని రంగులున్నా కంటికి చేరేది చీకటి రంగు నలుపు మాత్రమే. చెవులకు ఎన్ని శబ్దాలు వినిపించినా చెవులో నిశ్శబ్దమే. చుట్టూ మనుషులుంటారు, కానీ మనసులో ఎవ్వరూ ఉండరు. ఇదంతా నా చిన్న వయసులోనే అనుభవించాను మంగ. ఎదిగే కొద్దీ ఒంటరితనాన్ని గెలవడానికి ప్రయత్నించాను. వ్యాపారం అనే ముసుగు కప్పుకొని మెటీరియలిస్టిక్గా మారాను. నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే అలాగే నేను రాయిగా మిగిలిపోయి ఉండేవాణ్ణేమో. ఒంటరితనం అనేది ఒక పెద్ద శాపం మంగ. లక్కీలీ నీ వల్ల నేను నా శాప విముక్తుడయ్యాను. థ్యాంక్ యూ.
ఒంటరితనం ఒక శాపం. నన్ను నా శాపం చంపేలోపు ఇది చెయ్యాలి. ఏది కాల్ చేస్తుందేంటి? గుడ్ న్యూస్ ఏమైనా చెప్తుందా? చూద్దాం. హలో అక్క. నిత్య అక్క. అక్క. నిత్య, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంకా ఏం కావాలక్క? తెలిసిందా? అమ్మ చెప్పిందక్క. ఎందుకక్క? ఎందుకు నీకే ఇలా జరుగుతోంది? నువ్వేం పాపం చేసావని దేవుడు నిన్ను ఇంత త్వరగా తీసుకెళ్ళాలి? మోసం అక్క, ఇది మోసం. దేవుడు చేసిన దగ. ఏడవకు నిత్య. ఏడవకుండా ఎలా ఉండగలనక్క? మనం కలిసి పుట్టాం, కానీ కలిసి పెరగలేదు. 20 ఏళ్ళు దూరంగా ఉన్నాం, ఇప్పుడు దగ్గరయ్యాం. కానీ ఇంతలోనే నువ్వు పాపం కాదక్క, పాపం కాదమ్మా, శాపం. తప్పించుకోలేని శాపం. తెలుసే, శాపం నుంచి నువ్వు తప్పించుకున్నా నేను చంపేస్తాను. విధిని ఎవ్వరూ మార్చలేరమ్మా. నా తలరాత అంతే. అవునే, నా కోసం చావడానికే నువ్వు పుట్టావు. ఇదిగో, దయచేసి నువ్వు ఏడవకు నిత్య, ధైర్యంగా ఉండు. ఎలా ఉండగలనక్క? ఏడుపు ఆగట్లేదక్క. నీ బదులుగా నేను చచ్చిపోయినా బాగుండేదక్క. నిత్య, పొరపాటున కూడా మాట అనకమ్మా. అమ్మతో నేను 20 years హ్యాపీగా ఉన్నానక్క. కానీ నువ్వు లేవు. నేను పోయాక నువ్వే నేనవ్వాలి నిత్య. అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి. నేనెలా నువ్వు అవుతానక్క? నువ్వే. లేదమ్మా, నేను నువ్వు ఒక్కటే. అంటే నా దారిలోకి వస్తున్నావన్నమాట. నిత్య, నేను నీకొక విషయం చెప్పాలి. ఏంటక్క? నేను పోయేలోగా నీకోసం నేనొక పని చేయాలి. ఏ పనక్క? అక్క, అది నా బాధ్యత. అదేంటో చెప్పి చావవే. ఏంటో చెప్పక్క. ఫోన్లో కాదు, ఇంటికొచ్చి చెప్తాను. విన్నాక నువ్వు సంతోషపడతావు. ఆ సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి. నాకు హ్యాపీ న్యూస్ అంటే నన్ను తన స్థానంలోకి పంపించడమేగా. అంటే నిర్ణయం తీసేసుకుందన్నమాట. ఓకే అక్క, త్వరగా వచ్చేయక్క. అమ్మా, నేను బయలుదేరుతున్నామమ్మా. ఉంటాను. బాయ్ అక్క. రావే, రా రా. ఐ యామ్ వెయిటింగ్. yes.
ఇప్పుడిదంతా అవసరమా మంగా? నేను పోయేలోపు ఆ పని చేయాలమ్మా. అంటే సత్యలోపు జై నిత్యను మంగ కలపాలనుకుంటుందా చంద్రిక? అంతేగా, దీనికి మిగిలిపోయిన ఆఖరి కోరిక అదేగా. ఇది మంగ కోరిక కాదు, నిత్య కోరిక. ఇప్పటికిప్పుడంటే ఒప్పించడం కష్టం అవుతుంది మంగా. నిత్యతో పెళ్లికి జై నొప్పించటమా? చెయ్యి అంత ఈజీగా ఒప్పుకోడుగా మరి. ఒప్పిస్తానమ్మా, ఎలాగోలా ఒప్పిస్తాను. నాకైతే ఇది జరుగుతుందన్న నమ్మకం లేదు. నాకు లేదు. నాకుంది. నా పరిస్థితి ఏంటో తెలిసాక కాదు అనరనే నమ్మకం నాకుంది. ఆయన ఇందాకేమన్నారో విన్నావు కదమ్మా, నేను అనుభవించే శాపం కంటే ఒంటరితనం ఇంకా పెద్ద శాపం. ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు. కానీ జై, అన్నీ నేను చూసుకుంటానమ్మా. చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం పద. రా. నిత్య పట్ట పడింది చంద్రిక.